చల్లని సెలయేరులా సాగే కృష్ణా నదీమ తల్లి సమీపంలో బుద్ధుడు నడయాడిన నేల, సంస్కృతి సంప్రదాయాలకు పురిటిగడ్డ అయిన అమరావతి మండలానికి కూతవేటు దూరంలో ఉన్న ఎనికపాడు గ్రామంలో భాష్యం రామారావు పేరమ్మ దంపతులకు 1969 మార్చి 1వ తేదీన కలిగిన ఏకైక సంతానమే మన రామకృష్ణ గారు. తమ కుమారుడు సుమారు 87 బ్రాంచీలున్న విద్యాసంస్థకు అధిపతి అవుతాడని, కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తాడని, మరికొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తాడని, విద్యా వినీలాకాశంలో ఓ ధృవతారగా వెలుగుతాడని ఆ తల్లిదండ్రులు ముందే ఊహించి ఉండవచ్చు. లేకపోతే రామకృష్ణ అని పేరెలా పెడతారు? ఈ విద్యా ప్రపంచంలో ఇతరులకు చుక్కానిలా రామకృష్ణ గారు ఓ మకుటాయమానంగా ఎలా మనగలుగుతారు? 1974, 1975 సంవత్సరంలో ఎనికపాడులో శ్రీ నూతలపాటి తిరుపతయ్య పంతులుగారి శుభకరాలతో విద్యాభ్యాసం మొదలై బిఎస్సి బిఈడితో ముగించి ఓ ప్రైవేటు విద్యాసంస్థలో అనతి కాలంలోనే ఉత్తమ గణిత ఉపాధ్యాయునిగా పేరు పొందారు మన రామకృష్ణ గారు. రామకృష్ణ నాన్నకి, రామకృష్ణ పెన్నానికి విద్యాభ్యాసం చేసి 3/5/1993న తన ఇంటి పేరైన భాష్యం పేరుతో గుంటూరు చంద్రమౌళి నగర్లో 6 నుండి 10 తరగతులు, 186 మంది విద్యార్థులతో, తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో భాష్యం పబ్లిక్ స్కూల్ స్థాపించి నేటికి 87 శాఖలతో 83,000 మంది విద్యార్థులతో శోభాయమానంగా విరాజిల్లుతోంది భాష్యం. బ్యూటీ, డిసిప్లైన్, డెడికేషన్ గల ఉపాధ్యాయులతో మొదటి సంవత్సరంలోనే మ్యాథ్స్లో 100కి 100 మార్కులు సాధించడంతో పాటు మొత్తం 600 మార్కులకు 500 మార్కులు ఎరుగని ఆ రోజుల్లో 500కు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రుల ఆశయాలకు నిలువుటెత్తు అద్దంలా నిలిచింది భాష్యం. అదే తిరుగులేని భాష్యంగా ఎదగడానికి పడిన బీజం. అప్పటి నుండి భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం అని భాష్యం సరికొత్త భాష్యం చెప్పింది. తల్లిదండ్రులను లెక్క చెయ్యని ఈ రోజుల్లో అమ్మా అనే పదం ఎంత కమ్మనైందో, అమ్మ ఆశీస్సులలో ఉన్న బలం, దాని శక్తి ఏపాటిదో రామకృష్ణ గారు సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. ప్రతి పని మొదలుపెట్టే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు ఆనవాయితీ. 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొంది మొట్టమొదటి సొంత భవనాన్ని వారి తల్లి పేరమ్మగారి చేతుల మీదుగా అమ్మ చల్లని చేతులతో ప్రారంభించడం జరిగింది. అమ్మ గురించి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి మాటల్లో విందాం. So happy that you have opened your building with your mother. I must congratulate you, Mr. Ramakrishna. Really, you are sentiment. So wonderful. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం రామకృష్ణ గారిది. చిన్న పెద్ద ఎవరు పిలిచినా వెళ్లేవారు. ఇప్పటికీ నేనింతగా ఎదిగాను, కారులోనే తిరుగుతాను అనే నైజం కాదాయనది. బైక్ పైన కూడా సరదాగా తిరిగే తత్వం. ఆ మంచితనమే అభివృద్ధికి శోభాయమానమవుతుందని అక్షరాల 100% నమ్మే వ్యక్తి, స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి. వారి గురించి వారి మిత్రులు, సలహాదారులు ఏమంటున్నారో చూద్దాం. రామకృష్ణ గారు ఆయన ఎప్పుడు కూడా సహృదయులు. ప్రతి చిన్న విషయాన్ని కూడా అందరినీ కూడా పలకరించి అందరితో సహవాసం చేస్తూ శత్రువు అనేవాడు లేకుండా మీరంతా నాకు మిత్రులు అనే భావన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్ర స్థాయిలో 1,00,000 మంది విద్యార్థులతోటి 100 బ్రాంచులతోటి అభివృద్ధి చెందడానికి కారణం ఆయన సహనము, సహృదయము, మరి ఆయన యొక్క మంచి నడవత, ఇవన్నీ కూడా కారణమని నేను చెప్తున్నాను. 2001, 2005 వరకు
8 బ్రాంచీలు ఉండగా ఇదే సంవత్సరంలో ఎస్ఎస్సిలో రాష్ట్ర 1, 2, 6, 7, 9, 10 ర్యాంకులు సాధించడంతో భాష్యం సరికొత్త విజయాలకు భాష్యం చెప్పింది. ఆ సక్సెస్తో మరో 9 బ్రాంచీలు ప్రారంభించడం జరిగింది. 2005, 2006లో మొదటి 10 ర్యాంకులలో 8 కైవసంతో అప్పటికి విద్యార్థుల సంఖ్య 35,603కు పెరిగింది. 2005, 2006లో భాష్యం బ్లూమ్స్ పేరుతో మెయిన్ క్యాంపస్కు దగ్గరగా రింగ్ రోడ్లో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్తో స్విమ్మింగ్, స్కేటింగ్, మ్యూజికల్ ల్యాబొరేటరీలతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునికంగా రూపొందించబడింది. ఇది రామకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రారంభించిన మొదటి నుండి బ్లూమ్ విద్యార్థులు ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేత మన్ననలు పొందడం జరిగింది. రెసిడెన్షియల్ భవనాలు 2005, 2006 గుంటూరుకు 4 కిలోమీటర్ల దూరంలో గోరంట్ల పంచాయతీ మల్లికార్జున నగర్లో 6 నుండి 9 వరకు బాలురకు 1400 మంది కెపాసిటీ గల హాస్టల్ సౌకర్యం. 2006, 2007లో 10వ తరగతి బాలురకు 1000 మందికి సరిపడా హాస్టల్ వసతి. 2007, 2008లో 6 నుండి 10వ తరగతి బాలికలకు సెపరేట్ హాస్టల్. అదే స్ఫూర్తితో 2009, 2010 చిన్నారులకు ప్రాథమిక విద్యకు లిటిల్ ఛాంప్స్ స్థాపనతో ప్రస్తుతం 19,946 మందితో 77 శాఖలుగా రూపుదిద్దుకుంది. భాష్యం ఐఐటి ఫౌండేషన్ అకాడమీ. భాష్యం కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి. భాష్యం ఐఐటి జేఈఈ మొదటి బ్యాచ్ 86 మందిలో 51 సీట్లు పొంది ఆల్ ఇండియా రికార్డ్ సాధించి 11, 18, 19, 22 వంటి ర్యాంకులతో 1000 లోపు 18 ర్యాంకులతో ఘన విజయాలను నమోదు చేసింది భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ. 2010, 2011 విద్యా సంవత్సరంలో నైజీరియాలో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్లో భాష్యం విద్యార్థి ఎస్ సాయి అఖిల్ బంగారు పతకాన్ని సాధించగా 2011, 2012 ఇగ్నో యునెస్కో సైన్స్ ఒలింపియాడ్లో 8 సార్క్ దేశాల విద్యార్థులు పాల్గొనగా ఎం భార్గవ్ వెంకటేష్ ప్రథమ స్థానంతో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. భాష్యం మెడిక్స్ పేరుతో వైద్య రంగంలో కూడా మేమున్నామంటూ 2011, 2012 నుండి బైపీసీ ప్రారంభించబడడంలోనూ శ్రీరామునికి హనుమంతుడు ఎలాగో ఈ రామకృష్ణ గారికి సోదరుడు హనుమంతరావు గారు కూడా ఐఐటి స్థాపనలోనూ స్థాపించిన మొదటి సంవత్సరమే ఐఐటిలో అఖండ విజయాల సాధనకు అంతే కారకులయ్యారు. ఏపీ బెస్ట్ స్కూల్ అవార్డ్ 18 వసంతాల నిరంతర కృషికి నిదర్శనంగా భాష్యం 2010, 2011 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ పాఠశాలగా గుర్తించబడి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అట్లాగే మరి చూసాం ఐఐటి రిజల్ట్ ఏ పొజిషన్కి వస్తుందనేది మనకి క్లియర్గా ఫిగర్స్తో సహా తెలుస్తుంది. అప్పుడు మీకు ఈ భాష్యం ఎంత ప్రగతి సాధిస్తుందనేది మీకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పి ముందు ఎక్కువగా చెప్పుకున్న తర్వాత చేయలేకపోవడం అనేది ఇప్పుడు జరగలేదు. చాలా చక్కగా మేము ఏం చెప్పకుండా చక్కగా చేసి మీకు ఎంత రిజల్ట్ చూపించిన తర్వాతే మేము అడ్మిషన్స్ అడగడం కూడా జరుగుతుంది. మరి అట్లాగే కొత్త బ్రాంచీలు కూడా పెట్టబోవడం జరుగుతూ ఉంది. ఎట్లా మనం ఏ విధంగా అన్ని ఫెసిలిటీస్ ఫామ్ చేయడంలో ఇయర్ బై ఇయర్ డెవలప్ చేసుకుంటూ మరి మీ అందరి మన్ననలు పొందుతూ ఈ విధంగానే ఇక ముందు కూడా మరి మీ ఆదరణతో మీ అభిమానంతో ఈ విద్యాలయాన్ని ఇంకా చక్కగా నిర్వహిస్తామని ఆ స్టాఫ్ కోఆపరేషన్తో ఇంకా ఉన్నతమైనదిగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ మరి ప్రామిస్ చేస్తూ మరి ఎట్లా కోఆపరేట్ చేస్తున్నందుకు మీ అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరిస్తూ భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్
వెలకట్టలేని మాతృప్రేమకు కానుకగా స్థాపించిన భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2009-2010 వరద బాధితులకే కాక ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం కేంద్రాలు ఏర్పాటు చేసి రక్తదాన ప్రాముఖ్యం తెలియపరచడం జరిగింది. సైనిక రక్షణ విభాగాలలో గాయపడిన సైనిక కుటుంబాల సహాయార్థం ప్రతి సంవత్సరం సైనిక పతాక దినోత్సవం నాడు చేసే సహాయం ఆయన సేవా తత్పరతకు నిదర్శనం. టీం భాష్యం. భాష్యం అంటే అది ఒక ఉమ్మడి కుటుంబం. ఇక్కడ పనిచేసేవారు కుటుంబ సభ్యులు వేరువేరుగా ఉండరు. అందుకే అందరూ పెదనాన్న, బాబాయ్, అన్న, తమ్ముడు, అక్క, బావ బాంధవ్యాలు తప్ప మరేమీ కనిపించవు. మేము అనే మాటే తప్ప నేను అనే మాట ఈ భాష్యంలో మచ్చుకు కూడా కనిపించదు. భాష్యం రామకృష్ణ గారికి విద్యార్థులంటే పంచ ప్రాణాలు. భవిష్యత్తులో మంచి పౌరులుగా, విద్యావంతులుగా ఎదగాలని, మరెన్నో టాప్ ర్యాంకులు సాధించాలని శ్రీకాకుళం నుండి తిరుమల వరకు భాష్యం బ్రాంచీలను కలుపుకుంటూ ఆ తిరుమలేశుని సన్నిధికి పాదయాత్ర చేసిన ఘనత మన భాష్యం రామకృష్ణ గారికే దక్కింది. విద్యార్థులారా, మంచి మార్కులు, ర్యాంకులు, తల్లిదండ్రుల ఎడల మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత, మీ అభివృద్ధే రామకృష్ణ గారికి మీరిచ్చే జన్మదిన కానుక. మరి ఇద్దామా మంచి మార్కులతో? ఓకేనా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.